ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మళ్ళీ ఒక లేటెస్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాం. సో దక్షిణం ఫేసింగ్కి సంబంధించి చాలామంది సార్ అసలు దక్షిణం ఫేసింగ్ గల ఇంటికి ప్లాన్ ఎలా డిజైన్ చేయాలి, మాకొక్కసారి బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయమని చాలామంది కామెంట్స్లో రిక్వెస్ట్ చేశారు. అండ్ సెర్చ్ ట్యాగ్స్లో కూడా చూస్తే సౌత్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ యాజ్ పర్ వాస్తు లేదంటే హరి వాస్తు సౌత్ ఫేసింగ్ ప్లాన్ అని చాలా సెర్చ్ ట్యాగ్స్ ఉన్నాయి. సో ఈ సెర్చ్ ట్యాగ్స్ అన్ని చూసిన తర్వాత చాలా మంది దీని గురించి సెర్చ్ చేస్తున్నారు కాబట్టి మీ అందరి కోసం నేను ఈ ఎపిసోడ్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే ఈ ఎపిసోడ్ చేస్తున్నామో ఈ దక్షిణం ఫేసింగ్ ఇంటికి సంబంధించి లేదంటే ఏ వీడియో అయినా సరే కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. మీరు ఖచ్చితంగా మేము ప్లాన్ డిజైన్ చేయాలి, మాకు ఒక పరిపూర్ణమైన నాలెడ్జ్ కావాలి అని మీరు భావిస్తే గనక మీరు 100% ఒక ప్రొఫెషనల్ని మాత్రమే సంప్రదించి ఖచ్చితంగా ప్లాన్ అనేది తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది దక్షిణం ఫేసింగ్కి సంబంధించిన రోడ్. సో ఇక్కడ తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరం. సో ఇందులోపల అసలు ఒక ఇంటి ప్లాన్ ఎలా డిజైన్ చేయాలనేది చాలా మంది అడుగుతారు. సో ఇక్కడ మొట్టమొదటి నియమం గుర్తుపెట్టుకోండి, సౌత్ లోనే ఖాళీ ఎక్కువ ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. ఓకే, ఇక్కడ చూడండి, హౌస్ డిజైన్ చేసేటప్పుడు ఈ విధంగా మీరు డిజైన్ చేయాలి. ఈ విధంగా డిజైన్ చేసి పడమరలో సమానమైన ఖాళీ, తూర్పులో సమానమైన ఖాళీ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే పొడవు ఉందో అందులో ఒక పార్ట్ ఇక్కడ వదిలేస్తాం. సో ఈ మూడు వైపులా సమానమైన ఖాళీ లేదంటే ఒక భాగం అంతా వదిలేసేసి మిగిలిన స్పేస్ అంతా మీరు దక్షిణంలోనే ఖాళీ ఎక్కువ ఉండాలి. సార్ మీరు కొత్తగా అసలు దక్షిణంలో ఖాళీ అనే మాట మేము ఈ రోజు వరకు వినలేదండి, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఇది అంటే, నేను ఒకటి చెప్తానండి. కేవలం 30-40 సంవత్సరాల నుంచి వచ్చిన ఈశాన్య ద్వారాల వాస్తు వాళ్ళు మాత్రమే దక్షిణంలో ఖాళీ పెట్టకూడదు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ దక్షిణంలో ఖాళీ అనేది ఒక సింహ స్వరూపం లాంటిది. దక్షిణంలో ఖాళీ ఉన్న ఏ ఇంటికైనా మీరు వెళ్తే చాలా చాలా పవర్ఫుల్ వాళ్ళు ఉంటారనమాట. సో రీసెంట్గా అంటే ఎగ్జాంపుల్లో మీకు చెప్పాలంటే 19వ తేదీ నవంబర్ 2024 మనం సౌత్ ఫేసింగ్ కి సంబంధించిన ఒక ఎపిసోడ్ హరివాస్తు అనే ఛానల్లో మనం రిలీజ్ చేసాం. మీరు ఆ ఛానల్ కూడా చూస్తే దక్షిణంలో 150 అడుగులు అంటే మినిమం వాళ్ళ కౌంట్ అయితే 100 నుంచి 150 అని చెప్పారు, 100 అయితే కన్ఫర్మ్ ఉంది. సో ఉత్తరంలో చూస్తే 3 అడుగుల ఖాళీ ఉంది. ఇంకా మీరు ఆలోచన చేయండి, సార్ మీరు కేవలం ఒక ఇంటి వీడియో చూసి మాట్లాడుతున్నారు. ఒక ఇంటి వీడియో కాదండి, నేను ఇప్పటికీ చాలా ఎపిసోడ్స్ చేశాను. ఇంతకుముందు ఒకటి చిక్మగళూరు ఏరియాలో చేశాను, కడపలో చేశాను, దాంతోపాటుగా భీమవరం ఏరియాలో చేశాను, వైజాగ్లో చేశాను, ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ చేశాను. ప్రాక్టికల్గా కొంతమంది ఇంజనీర్లు కూడా నా దగ్గరకు ఒక ఇంజనీర్ అనంతపురం నుంచి వచ్చారు. అతను కూడా వీటన్నిటి మీద పరిశోధన చేసినప్పుడు పాత ఇండ్లల్లో అన్ని ఇండ్లల్లో కూడా దక్షిణం ఖాళీ ఉన్న ఏ ఇల్లు అయినా చాలా చాలా పవర్ఫుల్ ఉంది. వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక లీడింగ్ పొజిషన్లో ఉండి కమాండింగ్ పొజిషన్లో ఉన్నారు. సో దక్షిణంలో ఖాళీ అనేది 100% మనం పెట్టవచ్చండి, ఎలాంటి ప్రశ్న అందులో లేదు. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి, ముందుగా ఈ సమానమైన ఖాళీల గురించి చెప్పేశాను. సార్ మేము ఇట్లా కాకుండా నైరుతిలోనే కట్టుకుంటాం, అది మీ ఇష్టం అండి. ఇక్కడ నేను చెప్పడం వరకు మాత్రమే ఇన్ఫర్మేషన్, దీస్ ఆల్ ఆర్ ఇన్ఫర్మేషన్స్ ఓన్లీ, నాట్ ఫర్ కన్ఫర్మేషన్స్. మీరు ఎలా చేసుకుంటారో మీ ఇష్టం. ఒక ప్రొఫెషనల్ని సంప్రదించండి, మీరు ఖచ్చితంగా బాగుండాలని కోరుతూనే ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని మీరు తెలుసుకోవాలని నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇందులో మొట్టమొదటిగా ఏ ఇల్లు అయినా సరే ఒక ఏకశితి వాస్తు పురుష మండలి ప్రకారం కడతాం. అది కుదరనప్పుడు ఇంకా ఆల్టర్నేట్స్ డిఫరెంట్ ఛానల్స్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. వేరే 11 ఇళ్ళకి 5x5, 7x7, 11x11, 3x3 మనం ఏదంటే అది చేసుకోవచ్చు, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. ఓకే, సో బేస్డ్ ఆన్ కండిషన్స్, బేస్డ్ ఆన్ హౌస్ సైజ్ ఇవన్నీ మనం డిసైడ్ చేయాలి. ఓవరాల్గా నోటితో మాట ప్రతి ఒక్కరు చెప్తారు, ప్రాక్టికల్గా ఎవరు చేయరండి, గుర్తుపెట్టుకోండి అది. సో ఇక్కడ మొట్టమొదటిగా కండిషన్ సెంటర్ డోర్. అండ్ గుర్తుపెట్టుకోండి, దక్షిణంలో ద్వారం పెట్టినప్పుడు ఉత్తరంలో ఖచ్చితంగా ద్వారం పెట్టాలా
పెట్టకుండా నడుస్తుంది. కేవలం మీరు కిటికీ పెట్టినా యాక్సెప్టెడే. సార్ మేము డోర్ పెట్టుకుంటాం, నంబర్ 1 నో ప్రాబ్లం. సార్ ఈ ఇక్కడ దక్షిణంతో పాటు ఉత్తరం పెట్టుకొని మేము పడమర పెట్టుకోవచ్చా? 100%. కానీ పడమర పెట్టుకుంటే మళ్ళీ తూర్పు పెట్టుకోవాలి, ఇది ఖచ్చితం. లేదు సార్ మేము ఈ 3 ద్వారాలు పెట్టుకోవచ్చా? పర్వాలేదండి, యాక్సెప్టెడ్. ఈ 3 ద్వారాలు పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా 4వ ద్వారం ఇది ఉండాల్సిందే. సో ఇక్కడ కొన్ని నియమాలు అంటూ ఉంటాయి. దక్షిణం అనేది భర్త స్వరూపం, దాని ఆపోజిట్ భార్య. పడమర భార్య ఆపోజిట్ భర్తను మెయింటైన్ చేయాలి, లేదంటే వీళ్ళిద్దరి మధ్య ఈమె డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. శాస్త్రాల్లో అసలు ఒక్కొక్క ద్వారం ఎలా పెడితే ఎలాంటి రిజల్ట్ ఉంటుందని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం నిజంగా అవన్నీ మనం తెలుసుకొని నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్. సో ఎప్పుడైనా ఒక దక్షిణం రోడ్ కానీ ఏ రోడ్ అయినా సరే బయటి నుంచి చూసినప్పుడు కుడి వైపే మెట్లు ఉండాలి. క్లియర్? ఇదంతా వరండా ఉంటుంది. మనము క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఏది ఎక్కినా ఫస్ట్ ఫ్లోర్లో మీరు కుడి వైపు క్లాక్ వైజ్లో ఇంటి లోపలికి ఎంటర్ అవుతారు. అంటే మీరు ఇలా ఎక్కి ఇలా వస్తే కుడివైపు క్లాక్ వైజ్లోనే ఎంటర్ అవుతారు. సో ఇది అన్నిటికంటే చాలా చాలా టాప్ అండి. ఇది ఒక్కటి మైండ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ పాయింట్, దక్షిణం ఫేసింగ్ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగ్నేయంలో కిచెన్ పెట్టకూడదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దక్షిణం ఫేసింగ్ గల ఇంటికి కిచెన్ పెట్టాలంటే 3 స్థానాలు ఉంటాయి. 3 స్థానాలు పర్ఫెక్ట్. ఏంటంటే 1వ స్థానం అందరూ ఒప్పుకునే స్థానం, వాయువ్యం కిచెన్. ఓకే, నెక్స్ట్ నైరుతిలో కూడా పెట్టుకోవచ్చు. మనసారలో మీకు నైరుతిలో మూల నుంచి ఒక భాగం వదిలిపెట్టి పెట్టమని చెప్పి క్లియర్గా ఉంది. ఎవరన్నా చదువుతారంటే మనసారా తెలుగులో కూడా మనకు దేవుళ్ళు.comలో అందుబాటులో ఉంది. ఇంకా ఎన్నో రహస్యాలు గల తెలుగు పుస్తకాలు వాస్తుకి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి, మీరు చదవండి. నెక్స్ట్ ఒక ఆప్షన్ ఇది. ఇంకొక ఆప్షన్ ఇక్కడ పడమర ఫేసింగ్లో వంట చేయాలి. పడమర ఫేసింగ్ చూస్తూ వంట చేయాలి. ఈ కిటికీ దీని వెనకాల కిటికీ పెట్టేస్తాం. నెక్స్ట్ ఇంకా బెస్ట్ ఆప్షన్ అన్నిటికంటే మనకు మయాన్ మహర్షి చెప్పిన ప్రకారం అయితే ఈశాన్యం అన్నిటికంటే టాప్ ర్యాంక్డ్. ఎనీ ఫేసింగ్ అక్కడే పెట్టాలని క్లియర్గా చెప్పేశారు. ఓకే, సో ఇక్కడ మనము ఖచ్చితంగా ఆగ్నేయంలో వంటగది పెట్టాలనేది శాస్త్రం కాదండి. ఏదో అగ్నిస్థానం అని మాట్లాడుతున్నాం కాబట్టి ప్రధాన ఆగ్నేయ స్థానం ఇదే. బట్ ఈ ఫేసింగ్ కి ఇది ఈశాన్యం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఆగ్నేయం అవుతుంది. సో ఈ 3 మాకు వద్దు సార్ అనుకుంటే ఇక్కడ పెట్టేసుకోండి. పడమర ఫేసింగే ఉండాలి. అయితే దక్షిణం ఫేసింగ్ గల ఇండ్లు చాలా ఫెయిల్ అవుతాయి కదా సార్. ఎందుకు కారణాలంటే 1వ కారణం ఆగ్నేయంలో కిచెన్ పెట్టడం. ఓకే, సో చాలా మందికి వీటి గురించి అవగాహన లేక దక్షిణంలో పెట్టేస్తారు, వాళ్ళ ఇష్టం, మనం ఏం మాట్లాడడం. కొన్ని సందర్భాలలో గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న స్థలాలుండి మాకు బెడ్రూమ్స్ అడ్జస్ట్మెంట్ కావట్లేదంటే నేను కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి పూర్తి మూలకు కిచెన్ కాకుండా ఒక భాగము 2 భాగాలు వదిలిపెట్టి స్టవ్ పెట్టిస్తాను. అదొక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి పాయింట్. సో ఇలా చేయడం కొంతవరకు బెనిఫిట్ అన్నమాట. ఓకే, సో కిచెన్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను. నెక్స్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెట్లు అనేవి మనకు కుడివైపే రావాలి. ఇది ఖచ్చితమైన నియమము. కుడివైపు కాకుండా సార్ మేము ఎడమ వైపే పెట్టుకుంటాం, అది మీ ఇష్టం అండి. స్థలం చిన్నదైతే నేను ఏం చేయలేను, నేను అటే పెట్టిస్తాను. సో ఇప్పుడు అసలు ఈ ఏరియా లేదు సార్, ఇది మీరు పెద్ద ఇంటికి చెప్తున్నారు కదా, మరి చిన్న ఇంటికి ఎలా చేయాలి? సో ఈ 3 స్థానాలు లేవనుకుందాం. ఈ 3 లేవు ఇంటూ, ఓకేనా, ఈ 3 లేవు. ఇప్పుడు ఇంతే మాట్లాడదాం. ఈ 6 భాగాలే మాట్లాడితే గుర్తుపెట్టుకోండి, పడమర నుంచి తూర్పుకి కరెక్ట్ మధ్య సూత్రం ఏదైతే ఉంటుందో ఆ మధ్య సూత్రంలో మనం ఇల్లు అనేది కట్టొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా తీసుకున్నారనుకోండి రూమ్స్, ఇట్లా ఇది కరెక్ట్ సెంట్రల్ లైన్. సెంట్రల్ లైన్ మీద మీరు ఎప్పుడు వాల్ కట్టొద్దు. సో సెంట్రల్ లైన్ తప్పించి ఇటు కానీ వాల్ కట్టాలి. అప్పుడు ఈ రూమ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే రూమ్కి ఇటువైపు కానీ మీరు ఒక గోడ కడితే సూపర్, నో ప్రాబ్లం. అది ఇప్పుడు ఏమవుతుందంటే
ఈ టూ రూమ్స్ ఉన్నాయి కదా, ఇది కిచెన్ అయిపోతుంది. అవసరమైతే ఇది పూజా రూమ్ కానీ డైనింగ్ కానీ అయిపోతుంది. మళ్ళీ ఇది ఒక బెడ్రూమ్ తీసుకోవచ్చు. ఇది ఒక చిన్న సిట్అవుట్ హాల్. సో సిట్అవుట్, హాలు, పూజా రూమ్, డైనింగ్ రూమ్ అండ్ కిచెన్, ఇదొక బెడ్రూమ్ సరిపోతాయి. సరిపోలేదనుకోండి, అప్పుడు ఈ రూమ్ని కొంచెం చిన్నగా చేసి ఇట్లా ఒక బెడ్రూమ్, ఇక్కడ మళ్ళీ టాయిలెట్స్, ఇక్కడ ఒకటి వస్తుందా 2 వస్తుందా బేస్డ్ ఆన్ పాసిబిలిటీస్. ఇది ఒక బెడ్రూమ్, కిచెన్, ఇదొక బెడ్రూమ్, హాల్, ఇది పెద్ద హాల్, ఇది ఒక పూజా రూమ్ విత్ డైనింగ్, అంతే అయిపోయింది. సో ఇంతే సింపుల్గా తీసుకోవచ్చు. అంటే సింపుల్ ఒక 2 బెడ్రూమ్స్, ఒక టాయిలెట్, 2 టాయిలెట్స్ డిసైడ్ బేస్డ్ ఆన్ పాసిబిలిటీస్ అండ్ కిచెన్, పూజ, హాల్ తీసేసుకుంటాం. అప్పుడు ఈ రూమ్ అండ్ ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్కి సెంటర్లో మనం డోర్ తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, డోర్ విత్ 2 విండోస్ తీసుకుంటాం. ఒకవేళ 3 రూమ్స్ లాగా అంటే ఏకశితి వాస్తు పురుష మండలిలో 1 2 3 4 5 6 7 8 9 పార్ట్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే ఇది ఎంట్రన్స్ రూమ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ తీసుకోవచ్చు, లెఫ్ట్ ఒక బెడ్రూమ్ తీసుకోవచ్చు, మళ్ళీ ఇదొక బెడ్రూమ్ తీసుకోవచ్చు. ఎంటర్ అవుతూనే ఇది సిట్అవుట్ అవుతుంది, ఇది సిట్అవుట్ అవుతుంది, ఇది మొత్తం హాల్ తీసేసుకుంటాము. దాని తర్వాత ఇక్కడ డైనింగ్ వచ్చేస్తుంది, ఇది పూజ రూమ్ తీసేసుకుంటాం. చాలా సింపుల్. లేదు సార్ మాకు 3 బెడ్రూమ్స్ కావాలి, అప్పుడు ఏం చేస్తామంటే ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్ అంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. లేదా ఇక్కడ పూజ రూమ్ తీసుకొని ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ తీసేసుకుంటాం. సార్ ఆగ్నేయంలో అసలు బెడ్రూమ్ పెట్టొచ్చా? 100% పెట్టొచ్చండి. పెట్టొద్దని ఏ శాస్త్రంలో లేదు. బట్ కండిషన్ గుర్తుపెట్టుకోండి, పూర్తి ఆగ్నేయ మూలకు జరిపి మన మంచం అనేది పెట్టకూడదు. ఇది ఖచ్చితమైన నియమం. కొన్ని నియమాలు మనం ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే 10 మందికి చెప్పేటప్పుడు ముందుగా మనం తెలుసుకొని దాని తర్వాత చెప్పడం సరైన పద్ధతి. ఓకే, సో ఈ విధంగా మనం ఏవైతే 9x9 చేసామో దానికి సంబంధించిన ప్లాను మీకు చెప్పాను. అండ్ ఈ మొత్తం సైడ్ లేక కేవలం ఇట్లా ఉంటే దానికి ఎట్లా చేయాలో కూడా మీకు చెప్పేశాను. 2 రకాల ప్లాన్స్ ఇందులోనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఫినిషింగ్లో నేను మీకు ఏం చెప్తానంటే, 1వ పాయింట్ సెప్టిక్ ట్యాంక్ గురించి గుర్తుపెట్టుకోండి. రోడ్ ఫేసింగ్ మనకు సౌత్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇంటి వెనకాల గుంతలు పెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. సంపా సెప్టిక్ ట్యాంక్ సంబంధం లేదు. ఇది ఫ్రంట్ ఫేసింగ్ అయితే మనం బాగుండాలంటే మన బ్యాక్ బోన్ అనేది బాగుండాలి. మన బ్యాక్ బోన్ బాగుండాలంటే గుర్తుపెట్టుకోండి, మన ఇంటి బ్యాక్ సైడే మన బ్యాక్ బోన్. ఈ వెనకాల గనక మీరు గుంతలు తవ్వారు, సంపులు కట్టారు, సెప్టిక్ ట్యాంకులు కట్టారు, 100% మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు చాలా మంది తయారవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి వెనకాల గోతులు లేకుండా చూసుకోండి. సార్ మరి ఎక్కడ పెట్టాలంటే ఈ మొత్తం స్థలంలో 9 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు 2 భాగాలు వదిలేసేసి మీరు ఇంటి మూలల్లో కూడా కాకుండా ఇంటి మూల నుంచి ఒక భాగం వదిలిపెట్టి ఇట్లా ఒక సెప్టిక్ ట్యాంక్ మెయింటైన్ చేయొచ్చు. అండ్ సంప్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు సంప్. ఇంకా బోర్ అయితే ఇక్కడ పర్వాలేదు, యాక్సెప్టెడ్, అంత ఇబ్బంది ఏం లేదు. సో ఈ విధంగా దక్షిణం ఫేసింగ్కి సంబంధించిన ప్లాన్ అనేది డిజైన్ చేయాలి. ఇంకా మేము డెప్త్లో ఎట్లా చేస్తామంటే అందరి అంటే ఎవరెవరైతే నివాసం ఉందాం అనుకుంటున్నారో వాళ్ళందరి పేర్లేంటి, వాళ్ళకి నిజంగా అసలు ఈ దక్షిణం అనేది అచ్చొస్తుందా లేదా, దక్షిణం అచ్చొస్తే మరి వాళ్ళ స్థలం సరిపోతుందా లేదా, అసలు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ గమనించిన తర్వాత అసలు వస్తుందా లేదా, ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ప్లాన్ అనేది మొదలు పెడతాం. సో ఇందులో వాళ్ళ నక్షత్రాలన్నిటికీ మ్యాచ్ అయిన ఒక కొలత తీసుకొని స్టెప్స్, ఇవన్నీ పాసిబిలిటీస్, పార్కింగ్, ఇవన్నీ చూసుకున్న తర్వాత డిజైన్ చేస్తాం. సో ఇలా ఒక ప్లాన్ డిజైన్ చేయాలంటే ఎన్నో నియమాలు ఉంటాయి. ఇక్కడ నేను చెప్పిన నియమాలన్నీ చూస్తే 1%. సో ఇంకా మేము అబ్జర్వ్ చేసే పాయింట్స్ కానీ రియల్ టైంలో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రకారం ఇవన్నీ డిఫరెంట్గా ఉంటుందండి. సో ఇలాంటి వాస్తు రహస్యాలు, ప్లానింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ మీకు ఎవరికైనా కావాలంటే హరివాస్తుని సంప్రదించండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.